గా మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల వేళల్లో చిన్న మందగా మీ పాదాలు చెంతగా రావడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు నాయన. మన నాయన ఈ సమయంలో ఈ ఉదయ వేళల్లో మీ యొక్క జీవమైన సందేశాన్ని మోసుకొచ్చినటువంటి చెల్లి ప్రసిద్ధాన్ని తీయించండి, ఆశీర్వదించండి. ఆయన ఆమెను మీ సాధనంగా సిలువ చోట మరుగుపరచండి. శ్రేష్టమైన మీ మాటలు బోధించగలిగినటువంటి జ్ఞానాన్ని పిటిగా దయచేయమని ఆ వాటి ద్వారా వ్యక్తపడుతున్నటువంటి వర్తమానం మా యొక్క జీవితాలకి నాయన మేలుకరంగా ఉండటానికి సహాయం దయచేయమని మీ పక్షాన్ని నిలబడుతున్నటువంటి బిడ్డను సిలువ చాటును మరుగుపరిచి మేలైన శ్రేష్టమైన మీ మాటలు మాకు అందించమని మా కొరకు సిలువలో తన ప్రాణాన్ని బలిగిపెట్టిన మా ప్రభువును మీ ప్రియ కుమారుడు లోకరక్షకుడు మా ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ గారు. అందరికీ వందనాలండి. జాన్సీ అక్క ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి ప్రసిద్ధ గారు సిద్ధంగా ఉన్నారు. దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపింపబడి మరి వారు ప్రతి దినము మనందరి కోసం 3ంటికి లేచి ప్రార్థన చేస్తారు. మరి వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. సిస్టర్ ప్రసీద కండే గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. 2 దశాబ్దాలకు పైగా ప్రైవేట్ రంగంలో వారు సేవలందించారు. వారి ప్రియమైన భర్త డాక్టర్ దేవదానం గారు 3 శతాబ్దాలకు పైగా లెక్చరర్ గా సేవ చేసిన పిదప ప్రస్తుతం గిడియోన్ ఇంటర్నేషనల్ గూడూరు క్యాంపునకు చాప్లెన్ గా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ప్రసిద్ధ గారు తిరుపతి జిల్లా గిడియోన్ ఇంటర్నేషనల్ గూడూరు క్యాంపునకు యాక్సిలరీగా సేవలందిస్తూ వివిధ పరిచర్యలలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రసీద మరియు దేవదానం గారులకు వివాహమైన కుమారుడు, వివాహమైన కూతురి మరియు ఒక మనవరాలు ఉన్నారు. మరి వారు ప్రతిరోజు జాయిన్ అవుతారు. మీ అందరికి తెలిసిన విషయమే. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సిస్టర్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సిస్టర్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ సమయంలో అవకాశాన్ని ఇచ్చిన బాబీ గారికి మరియు కోర్ కమిటీ మెంబర్స్ కి మొదటిగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ప్రార్థన చేసుకున్నాను. మహాగణుడు, మహోన్నతుడు, మహాపరిషుద్ధుడు, నిత్య నివాసాన్ని మాట్లాడుతున్నాను తండ్రి. గడిచిన కాలం అంతా నీ పవిత్ర భక్తి దాదాపుగా జూలై మాసం చివరి దినాల్లో మేము ఉంటున్నాను. ఇన్ని నెలలు మమ్మల్ని కాపాడి కాచిన విధానం అనుదినము నీ వాక్కుతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నాను. ఈ దినం కూడా నేను వాక్కు పంచుకొని ఏంటంటే నాకు శక్తిని దయచి ఇప్పుడు ప్రతి వీడని పేరు పేరు నా కుటుంబ పరంగా ఆశీర్వదించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ దినమన్నా నేను దేవుని వెంబడించిన కొంతమంది అన్ని జనుల గురించి చెప్పాలనుకుంటున్నానండి. మనము బాబీ గారి ద్వారా రేఖావీల గురించి, అలాగే ఝాన్సీ గుట్టబాటి ద్వారా ఆ సహోదరి గిబియోనీల గురించి చెప్పారు. ఇంకొంత విశదంగా నేర్చుకుంటాం. పాత నిబంధన కాలంలో గిబియోనీలు విన్నారు మోషే ఏ విధంగా ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ని విడుదల చేసింది, అక్కడ చేయబడిన అద్భుత కార్యాలు విన్నారు. అలాగే వారు దారిలో హెష్బోన్ రాజైన సీహోన్ ఎలా ఓడించారు, అలాగే భాషాను రాజైన ఓగును ఎలా ఓడించారు వాళ్ళు విన్నారు. హెష్బోన్ రాజైన సీహోన్ అయితే మోషే అడుగుతాడు, మేము ఈ రాజ్యంలో రాజమార్గంలో వెళ్తాము, మేము మంచి నీళ్ళు కూడా తాగము, మీ బావిలో నీళ్లు తాగము, మీ ద్రాక్ష తోటల్లో ఉన్న ద్రాక్ష పండ్లు తినము, అసలు మీకు ఏ విధమైన అడ్డంకి లేకుండా రాజమార్గంలో వెళ్ళిపోతామంటే హెష్బోన్ రాజైన సీహోన్ ఒప్పుకోలేదు. అప్పుడు వాళ్ళు యుద్ధం చేశారు. మోషే వాళ్ళు యుద్ధం చేసి యాహజ్ దగ్గర అతన్ని ఓడించారు. ఓడించిన తర్వాత అర్నోన్ మొదలు యబ్బోకు వరకు వాళ్ళు ఆక్రమించుకున్నారు. అలాగే ఆ సంగతి తెలిసినా సరే ఓగు కూడా వాళ్ళని అడ్డగించాడు. ఎద్రీ దగ్గర వాళ్ళతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. భాషాన్ రాజైన ఓగు సిద్ధపడిన తర్వాత
అతను రఫాయిల సంతతి అనగా రాక్షస సంతతికి చెందినవాడు. తన మంచము 13.5 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు ఉంటుంది. అంటే మహాకాయుడు. 60 కోట కలిగిన పట్టణాలని అతను పరిపాలించాడు. అంత శక్తిమంతుడైనా సరే ఇశ్రాయేల్ చేతుల్లో ఓడిపోయాడు. అవన్నీ విన్నారు గిబియోనీయులు. మరలా ఏ విధంగా అయితే ఎరుకో గోడలు కూల్చబడ్డాయో, వాళ్ళు ఎరుకో కోట గోడ చుట్టూ 7 దినములు, చివరి దినములో 7 మారులు తిరిగి ఎలా ఆ గోడలు కూల్చబడ్డాయో అది విన్నారు. తర్వాత హాయి మీద యుద్ధం చేసినప్పుడు వాళ్ళు ఓడిపోయినప్పటికీ యెహోషువ ప్రాతకాలం నుంచి సాయంకాలం వరకు తనతో పాటు ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా ముఖాన్ని నేలకు మోపి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు మళ్ళా వాళ్ళు హాయి మీద గెలవడం అవన్నీ మనకు తెలుసు. ఆ విషయాలన్నీ గిబియోనీయులు విన్నారు. అమోరీల రాజులు వాళ్ళు. అమోరీల రాజులందరూ కూడా ఆ విషయాలు విన్నప్పటికీ కూడా ఈ గిబియోనీయులు మాత్రమే దేవుణ్ణి తెలుసుకున్నారు. అలాగే దేవుని వాక్కు అందరూ వింటాం. మనం ప్రకటించబడుతూ ఉన్నప్పుడు ఎవరైతే హృదయాన్ని దేవునికి అప్పగిస్తారో వాళ్ళు మాత్రమే దేవుని నమ్మగలుగుతారు. ఈ గిబియోనీయులు మారువేషం అంటే వాళ్ళు పాత బట్టలు వేసుకొని, ద్రాక్షారపు సిద్ధులు పాతవి తీసుకొని, అలాగే వారి చెప్పులు మాసికి వేయబడినవి, వారి రొట్టెలు ఎండిపోయినవి తీసుకొని వాళ్ళు యెహోషువ దగ్గరికి వచ్చారు. మేము చాలా దూరం నుంచి వచ్చామని కపటోపాయంతో వచ్చారని చెప్తున్నారు. అంటే మోసపూరితంగా వచ్చారు వాళ్ళు. నిజానికి మోసపూరితంగా వస్తే యెహోషువ దేవుణ్ణి అడుగుండాల్సింది, కానీ అడగలేదు. వాళ్ళు అడుగుతారు ఇశ్రాయేలు పెద్దలు, మీరు మా మధ్య ఉన్న వాళ్ళేమో మాకేం తెలుసు అంటే, లేదు మేము చాలా దూరం నుంచి వచ్చాము అని చెప్పారు. యెహోషువ ఇశ్రాయేలీలు దేవుని దగ్గర విచారణ చేయకుండానే వారి దగ్గర ఆహారం తీసుకుంటే అప్పుడు 3 రోజులు అయిన తర్వాత వాళ్ళ పొరుగు వారే అని అర్థమైంది. ఇంకా యెహోషువ దేవుని నామంలో ప్రమాణం చేశారు. వాళ్ళు కూడా నీ దేవుడైన యెహోవా నామమును బట్టి మేము మీ మధ్య నివసించే వారం కాదు అని అబద్ధ ప్రమాణం చేస్తున్నారు. అయినా సరే యెహోషువ దేవుని నామంలో ప్రమాణం చేశాడు కాబట్టి వాళ్ళని బ్రతకనిస్తానని మాటిచ్చి వాళ్ళని దేవాలయ సేవకులుగా నిర్ణయించాడు. దేవాలయానికి లేవీయులకి సపోర్టివ్ గా, అంటే లేవీయులకి సేవ చేసే విధంగా దేవాలయానికి కట్టెలు నరికేవారుగా, అలాగే నీళ్లు మోసేవాళ్ళుగా ఉంచారు. వీళ్ళందరినీ గిబియోనీయులని మనము నితినీయులు అంటాం, నితినిం అంటాం. ఈ నితినీయులు అనగా సహాయకరంగా ఇవ్వబడిన వాళ్ళు. వీళ్ళు ఎవరికి ఇవ్వబడ్డారంటే లేవీయులకి ఇవ్వబడ్డారు వీళ్ళు. ఈ నితియుల సంగతి మనము బైబిల్లో చాలా దగ్గరలో మనకుంది. ఎక్కడంటే మనము చూస్తే ముందేమో ఈ గిబియోనీయులకి యెహోషువ ప్రమాణం చేశాడు, మేము మీ ప్రాణము తీయము అని చెప్పి. వాళ్ళని వాళ్ళు బ్రతకాలి అంటే ఇంకా యెహోషువ బాధ్యతే. ఎందుకంటే వాళ్ళు నిజ దేవుని శరణు నుంచి వచ్చారు కాబట్టి. ఎప్పుడైతే ఈ యెరూషలేము రాజు అదోనీసెదెకు విన్నాడు ఏమనంటే గిబియోనీయులు వెళ్ళి యెహోషువకు లొంగిపోయినారు అని. గిబియోన్ వచ్చి రాజధాని పట్టణం, వారే లొంగిపోయారు. అదిగాక గిబియోనీయులు యుద్ధశూరులు అని అదోనీసెదెకుకి తెలిసినా సరే అతను కూడా విన్నాడు ఈ విషయాలన్నీ కూడా. ఇజ్రాయేల్ విడుదల కావడము, బాషాను రాజు ఓగు, అలాగే హెష్బోన్ రాజు సీహోన్ ఓడిపోవటం, ఎరుకో గోడలు కూలిపోవటం, హాయి రాజు ఓడిపోవటం అవన్నీ తెలుసు. గిబియోనీయులకు విశ్వసించారు, కానీ అదోనీసెదెకు విశ్వసించకుండా ఎగ్లోను, యర్మూతు, లాకీషు, హెబ్రోను అనే 4 అమోరీయుల రాజుల్ని సమకూర్చి రండి మనం యుద్ధానికి వెళ్దాం గిబియోనీయుల మీదకి అని చెప్పి పిలిచాడు. వాళ్ళందరూ కలిసి గిబియోనీయుల మీదకి యుద్ధానికి వచ్చారు. వస్తే అప్పుడు గిబియోనీయులు గిల్గాలులో ఉన్న యెహోషువకు వర్తమానం పంపించారు. ఈ విధంగా అమోరీయుల రాజులందరూ కూడి మా మీదకి యుద్ధానికి వచ్చారు, నువ్వు మా సహాయానికి త్వరగా రా అని చెప్తే గిల్గాల్కి గిబియోనికి దాదాపుగా 24 నుంచి 30 కిలోమీటర్ల దూరము, 15 నుంచి 20 మైళ్ళ దూరము. కొండ ప్రాంతం అది. ఆ కొండ ప్రాంతంలో రాత్రంతా నడిచారంట వాళ్ళు. యెహోషువ తనతో పాటు బలాఢ్యులైన సైనికులు, పరాక్రమశాలులు నడిచారు ఆ రాత్రంతా.
ఆ రాత్రంతా నడవాలంటే నియర్లీ 8 to 10 hours పడుతుంది వాళ్ళకి. నడిచి హఠాత్తుగా వాళ్ళ మీద పడ్డారంట. ఆ రాత్రంతా నడిచినా సరే వాళ్ళ శక్తి ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే వాళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి. ఆ రోజంతా పోరాడారు. కానీ యుద్ధం ముగిలా. యెహోషువ అంటున్నాడు, సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువు, చంద్రుడా నువ్వు అయ్యాలోని లోయలో నిలువు అంటున్నాడు. యెహోవా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు కానీ మనలాగా దేవా ఎలాగోలాగా సూర్యుడిని ఆపేసేయి, ఎలాగోలాగా చంద్రుడిని ఆపేసేయి అలా చెప్పడం లే. అథెంటిక్ గా ఆజ్ఞాపించినట్లుగా చెప్తూ ఉన్నాడు సూర్యునికి చంద్రునికి కూడా. మోషేతో పాటు యెహోషువ ఎన్నో సంవత్సరాలు నడిచాడు. దేవుడు తన కార్యాన్ని చేస్తాడు, ఇది దేవుని కార్యము అని యెహోషువ నమ్మాడు దృఢంగా. అందుకే అలా అథెంటిక్ గా చెప్పగలుగుతూ ఉన్నాడు. చెప్పిన తర్వాత నిజంగానే దేవుడు మానవుని మనవి వినిన రోజు, దానికి ముందే గాని తర్వాత గాని లేదంట. 1207వ సంవత్సరం క్రీస్తు పూర్వము అక్టోబర్ 30వ తేదీ కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడింది అని మనకు పరిశోధకులు చెప్తూ ఉన్నారు. కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడి ఒక రోజంతా కూడా అలాగే ఉందంట. అంటే 24 hours అలాగే ఉంటే ఆ వెలుతురులో వాళ్ళు యుద్ధం చేసి ఓడించారు. వీళ్ళు నైట్ అంతా నడిచారు, మళ్ళీ ఆ రోజంతా యుద్ధం చేశారు, మళ్ళీ 24 hours సూర్యుడు చంద్రుడు ఆగిపోయినా సరే మళ్ళా యుద్ధం చేశారు. అంత సేపు యుద్ధం చేసేదానికి వాళ్ళకి కేవలం దేవుని శక్తి మాత్రమే తోడైంది. గిబియోనీలు ఇజ్రాయేలీకి అలాగే ఐగుప్తీయులు వాళ్ళిరువురు ఉన్నప్పుడు ఐగుప్తీయులు ఏ విధంగా తెగుళ్ళ చేత నశించారో వాళ్ళకి తెలుసు. వాళ్ళు దేవుని కార్యాలని విశ్వసిస్తున్నారు. వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచేదానికి దేవుడు కూడా వడగళ్ళు కురిపించాడంట ఆ యుద్ధంలో. వాళ్ళు కలవరపరిచారంట. ఆ 5 మంది రాజుల సైన్యాన్ని కలవరపరిస్తే యెహోషువ తన సైన్యం చంపిన వారి కంటే కూడా దేవుడు వడగళ్ళు కురిపించినప్పుడు ఎక్కువ మంది మరణించినట్లుగా మనం చూస్తాం. వారు మోసపూరితంగా దేవుని ఆశ్రయించినప్పటికీ తనను ఆశ్రయించిన వారిని దేవుడు ఎన్నడూ త్రోసివేయడు. తన కృపతో వారిని రక్షించినట్లుగా మనం చూస్తాం. ఈ నెతినీయులు, గిబియోనీయులు అంటే నెతినీయులు ఏం చేశారు మనం ఎక్కడ చూస్తాం అంటే ఎజ్రా గ్రంథంలో చూస్తాం. ఎజ్రా గ్రంథంలో 2వ అధ్యాయంలో చూస్తే బబులోను 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చూస్తామండి. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబెలు, యేషువ, నెహెమ్యా, సెరాయా, రేలయా అనే వాళ్ళతో ఇజ్రాయేల్ వచ్చారు. వాళ్ళ లెక్క రాయబడి ఉంది ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయం మొత్తము. దాంట్లో 58వ వచనంలో నెతినీయులు ఉన్నారు. నెతినీయులను సొలొమోను సేవకుల వంశస్థులను అందరిని కలిసి 392. అంటే వీళ్ళు చెరకు వెళ్ళినప్పుడు బబులోను చెరకి కూడా ఈ నెతినీయులు అనగా గిబియోనీయులు కూడా వెళ్ళారు. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయంలో రాజైన అర్తహషస్త వాళ్ళని పంపిస్తూ ఉన్నాడు వాళ్ళ దేశానికి తిరిగి వెళ్ళమని. పంపిస్తుంటే 24వ వచనంలో ఎజ్రా 7:24 యాజకులను, లేవీయులను, గాయకులను, ద్వారపాలకులను, నెతినీయులను, దేవుని మందిరపు సేవకులైన వారందరినీ గుర్చి గాని సుంకము గాని పన్ను గాని వేయుట కట్టడపు న్యాయం కాదని తెలుసుకొనుడి అంటున్నాడు. లేవీలతో సమానంగా, యాజకులతో సమానంగా వీరికి కూడా శిస్తు గాని పన్ను గాని సుంకము గాని లేకుండా నిర్ణయించబడింది అర్తహషస్త రాజు ద్వారా. అలాగే ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయం 43వ వచనంలో నెతినీయులలో జీహా వంశస్థులు, హషూపా వంశస్థులు, టబ్బాయోతు వంశస్థులు వారందరూ కూడా నెతినీయులు. వారందరూ తిరిగి వచ్చారు, తిరిగి యెరూషలేముకి వచ్చారు. వాళ్ళందరూ కూడా యెరూషలేం పట్టణానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఎజ్రా 8:20లో లేవీయులు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులను నిర్ణయించిన నెతినీయుల్లో 220 మంది వచ్చిరి. నెతినీయులు కూడా తిరిగి వచ్చారని మనకు తెలియజేస్తుంది. మరలా నెహెమ్యా గారు ఎప్పుడైతే యెరూషలేం ప్రాకారాన్ని కడుతున్నారో వారిని ఆనుకొని పలానా వాళ్ళు కట్టారు, అట్లా కొంత ప్రదేశాన్ని, గోడ మొత్తం ఒకరుగా కాకుండా వాళ్ళకి ఎదురుగా
వాళ్ళు ఉన్న దానికి ఎదురుగ్గా కొంతమంది కట్టినట్లుగా మనం చూస్తాం. నెహెమ్యా 3:26లో ఓపెల్లోనున్న నెతినీలు తూర్పు వైపు నీటి గుమ్మం ప్రక్కన దానికి సంబంధించిన గోపురము దగ్గర బాగు చేసిరి అని ఉంది. అంటే యెరూషలేం ప్రాకారాన్ని కట్టేదానికి కూడా దేవుడు వాళ్ళకి ఓపెల్ దగ్గర అధికారాన్ని ఇచ్చాడు. నెహెమ్యా 10:28లో దేవుని ధర్మశాస్త్రానికి అవిధేయులైన వాళ్ళు చాలా మంది ఉంటే ఆ దేవుని ధర్మశాస్త్రానికి విధేయులం అవుతామని చెప్పి దేశపు జనుల్లో కొంతమంది తమను తాము వేరుపరుచుకున్నారు. వాళ్ళల్లో ఎవరున్నారంటే దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగినట్లు దేశపు జనులలో ఉండకుండా తమను తాము వేరుపరుచుకున్న యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, నెతినీయులు అందరూ దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదమని శపథము పూని ప్రమాణం చేశారంట. వీళ్ళు నెతినీయులు ఓపెల్లో నివసించారు. వాళ్ళు ఇశ్రాయేల్ కాదు అయినప్పటికీ కూడా దేవుని సేవ, మామూలుగా నీళ్లు మోయడం, కట్టెలు కొట్టడం అంటే శారీరక శ్రమ, ఎంతో సంతోషంతో వాళ్ళు అంగీకరించారు. అందుకే దేవుడు వాళ్ళకి పునర్నిర్మాణంలో, దేవాలయ పునర్నిర్మాణంలో కూడా జీహా, గిష్పా అనే వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పగించారు ప్రకారం నిర్మించేటప్పుడు. మరి దేవుణ్ణి వాళ్ళు ఎంతగా ప్రేమించారంటే ఆ పనులన్నీ సంతోషంతో చేశారు. యెహోషువని సణుగుకుంటా, ఏంది ఇంత కఠినమైన పనులు మాకు ఇచ్చారు మీరు అని సణుక్కోవట్లా, దేవాలయం పనులు ఎంతో సంతోషంతో చేస్తా ఉన్నారు. అందుకే దేవుడు వాళ్ళకి దాదాపుగా లేవీయులలో కలిసిపోయే అంతగా, దేవాలయ ప్రాకారం నిర్మించేంతగా ఆధిక్యత అనుగ్రహించాడు. అంటే వాళ్ళు తగ్గించుకున్నారు. మనకు తెలుసు కదా, వాళ్ళని తాను తగ్గించుకుంటే హెచ్చించబడతారని. ఈ నెతినీయులు అనగా గిబియోనీయులు హివ్వీయుల సంతతికి చెందినవారు. కనానీయుల ఎవ్వరు నమ్ముకోలేదు దేవుని. కానీ ఈ గిబియోనీయులు, గిబియా నివాసులు అంటాం లేదా నెతినీం అంటాం, వారు మాత్రము నమ్ముకున్నారు. అలాగే కెరేతీయులు, పెలేతీయులు వచ్చి ఇజ్రాయిల్ కాదు. వాళ్ళు కాకపోయినప్పటికీ వాళ్ళు, మనము మామూలుగా మనకు సైన్యం లేకపోతే ఇప్పుడు అదోనీసెదకు ఏ విధంగా ఇతర రాజుల్ని పిలుచుకున్నాడో అదే విధంగా వీళ్ళు కిరాయి సైనికులు. వీళ్ళు కెరేతీయులు అంటే నరికివేసేవారు, పెలేతీయులు అంటే పరుగు పెట్టేవారు. కెరేతీయులు క్రేతి నుంచి వస్తే, ఈ పెలేతీయులేమో ఫిలిష్తీయుల సంతతి అని చెప్పి చరిత్రకారులు నమ్ముతారు. వీళ్ళిద్దరు కూడా ఇశ్రాయేల్ కానప్పటికీ రాయల్ గార్డ్స్ గా ఉన్నారు, దావీదుకి అంగరక్షకులుగా ఉన్నారు. నిజానికి అంగరక్షకులు అంటే మన సొంత జనాంగాన్ని పెట్టుకుంటాం మనం. కానీ బెనాయ సైన్యాధిపతిగా ఉన్నాడు. బెనాయ ఏం చేశాడంటే కిరాయి సైనికులైన కెరేతీయుల్ని, పెలేతీయుల్ని పెట్టాడు. అబ్షాలోము దావీదును ఎప్పుడైతే అబ్షాలోము రాజ్యాన్ని ఆక్రమించాడో దావీదు పారిపోతున్నాడు. అప్పుడు కూడా కెరేతీయులు, పెలేతీయులు ఇరువైపులా అతనికుండి, ఈయన ఉన్నాడు కదా సౌలు, బెన్యామీనుడైన గెరా కుమారుడైన షిమి రాళ్ళు రూతూ ఉన్నాడు, దూషిస్తూ ఉన్నాడు దావీదుని కాపాడినట్లుగా మనం చూస్తాం. అదే విధంగా మనము సొలొమోన్ని పట్టాభిషేకం చేసేదానికి గిహోనికి తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళేటప్పుడు అప్పుడు కూడా ఈ కెరేతీయులు, పెలేతీయులు సొలొమోన్కి ఇరువైపులా ఉండి ఏ విధమైన ఆటంకం జరగకుండా పట్టాభిషేకం చేయడంలో వాళ్ళు ఎంతో సహాయపడ్డారు. వాళ్ళు అన్ని జనులైనప్పటికీ నమ్ముకున్నట్లుగా మనకు చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. వారు దావీదు నమ్మిన దేవుని వారు కూడా విశ్వసించారు. వారు అన్ని జనులు కాబట్టి ఎప్పుడైతే సొలొమోన్ రాజయ్యాడో వాళ్ళని తొలగించి తన స్వజనాంగాన్ని ఆ ప్లేస్ లో తనకు అంగరక్షకులుగా ఉంచుకున్నాడు. బెనాయ ఏదైనా మరణ శాసనం అంటే మరణ శిక్ష అమలు పరచాలంటే ఈ కెరేతీయుల్ని, పెలేతీయుల్ని ఉపయోగించుకునేవాడు. వాళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నారంటే ప్రతి విషయంలో కూడా దావీదుకి సపోర్ట్ గా ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు యుద్ధ సమయంలో, మనము
ఆ 1 రాజులు 1 అధ్యాయం. మతాను యెహోయాదా కుమారుడైన బెనాయ, కెరేతీయులు పెలేతీయులు రాజైన దావీదు కంచెలగాడ మీద సొలొమోనును ఎక్కించి గిహోనుకు తీసుకొని వచ్చారంట. 2 సమూయేలు 16:6లో చూస్తే జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకుల మీదను షిమి రాళ్లు రూచి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ బలాఢ్యులు ఎవరంటే కెరేతీయులు పెలేతీయులు. వాళ్ళు చెప్తున్నారు రాజుకి, దావీదు రాజు అబ్షాలోము పక్షాన ఇశ్రాయేలు వహించారని చెప్పి వర్తమానం వచ్చినప్పుడు మనము అబ్షాలోము చేతిలో నుంచి తప్పించుకొని వెళ్ళిపోదాం రండి అని మనము పట్టణంలో ఉన్న వాళ్ళని హతం చేసేస్తాడు కత్తివాత అబ్షాలోము, మనం పారిపోదామంటే 2 సమూయేలు 15:15లో ఈ కెరేతీయులు పెరేతీయులు అంటున్నారు, చిత్తగించుము నీ దాసులమైన మేము మా ఏలిన వాడవును రాజువు నాకు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగా ఉన్నాము అంటున్నారంట. అంటే ఎప్పుడైనా సరే దావీదు రాజు మాట కొరకు కనిపెట్టుకొని ఉన్నారు వాళ్ళు. దావీదు రాజు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారు. రాయల్ గార్డ్స్ వాళ్ళు అంతరంగా వాళ్ళు అంగరక్షకులు. ఆ విధంగా వాళ్ళు దావీదుకి ఎంతో సహాయకారులుగా ఉన్నారు. తర్వాత మేము రేకాబీల గురించి చూస్తాం. రేకాబీలు మనకు తెలుసు, మనం విని ఉన్నాం ఆల్రెడీ. వాళ్ళు యోనాదాబు పిల్లలు. యోనాదాబు వాళ్ళకి ఆజ్ఞాపించాడు, మీరు ద్రాక్ష రసము తాగకూడదు, ద్రాక్షల తోటలు నాటకూడదు, పొలంలో విత్తనాలు విత్తకూడదు, మీరు గుడారాల్లో మాత్రమే వాళ్ళ పితరులు ఏ విధంగా ఆజ్ఞాపించారో సాక్షాత్ ఇర్మియా ప్రవక్తే వాళ్ళకి ద్రాక్ష రసము త్రాగమని చెప్పినా సరే వాళ్ళు నిరాకరించారు. వారిని వారు మామూలుగా అయితే నాజీరు చేయబడిన వాడు ద్రాక్ష రసం తాగకూడదు. నాజీరు చేయబడిన వాడు ద్రాక్ష వల్లికి దూరంగా ఉండాలి. సంసోను ఇశ్రాయేలీయుడే కానీ నాజీరు చేయబడ్డాడు. అయినప్పటికీ ద్రాక్ష తోటలో నుంచి వెళ్ళడం మనం చూస్తాం. ద్రాక్షావల్లిని ముట్టకూడదు, అయినా సరే ఆ ద్రాక్ష తోటలో వెళ్తాం మనం చూస్తాం. కానీ వీళ్ళైతే వాళ్ళకి చెప్పిన పితరులు మరణించినప్పటికీ కూడా వాళ్ళ పితరుల చెప్పిన ఆజ్ఞను వాళ్ళు పాటిస్తూ ఉన్నారు, గుడారాల్లోనే నివసిస్తూ ఉన్నారు. వీళ్ళు ఎవరంటే మనము ఆదికాండంలో 25 అధ్యాయం 1వ వచనంలో చూస్తే అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అని వారిని కనింది. వాళ్ళలో మిద్యాను కూడా ఉన్నాడు. మిద్యానీయులు మనము మోషే సంగతిలో చూస్తే మోషే ఏం చేస్తాడంటే ఐగుప్తిని చంపి పాతి పెట్టిన తరువాత మోషే ఏం చేస్తాడంటే మిద్యాను దేశానికి పారిపోతాడు. మిద్యానీయులు కూడా అబ్రహాం సంతానమే, కానీ వాళ్ళైతే ఇశ్రాయేలీయులు కాదు. ఇశ్రాయేలు కాని వాళ్ళందరూ అన్య జనాంగమే. ఎప్పుడైతే మిద్యాని దేశానికి పారిపోయాడో అక్కడ సిప్పోరాని పెళ్లి చేసుకున్నాడు. మిద్యాని యాజకుడైన సిప్పోరాని పెళ్లి చేసుకున్నాడు. ఆ మిద్యాను యాజకుని కొడుకు పేరు హోబాబు, అంటే సిప్పోరా సహోదరుడు. వీళ్ళందరూ కూడా కేనీయుల సంబంధులు. మిద్యానీయుల్లో నుంచి కేనీయులు వస్తే కేనీయుల సంబంధులు ఎవరంటే రేఖాబీలందరూ. అంటే రేఖాబీలు వాళ్ళ 4 ఫాదర్స్ మిద్యానీయులు అన్నమాట. వాళ్ళ 4 ఫాదర్స్ నుంచి కేనీయులు వస్తే కేనీయుల నుంచి ఈ యెహోనాదాబు నుంచి వీళ్ళు రేకాబు యెహోనాదాబు వాళ్ళ సంతతి వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు వారిని వారు ప్రతిష్ఠ చేసుకున్నారు. దేవుని కొరకు ప్రతిష్ఠ చేసుకొని వాళ్ళ పితరులు ఏమైతే చెప్తున్నారో అదే చేస్తా ఉన్నారు వాళ్ళు. అయితే మనము సంఖ్యాకాండం 10వ అధ్యాయం 29లో చూస్తే మోషే మామయ్యకు మిద్యానీయుడైన రెగూయేలు కుమారుడు హోబాబుతో, మోషే యెహోవా మాకిచ్చిదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోచున్నాము, మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. యెహోవా ఇశ్రాయేలుకు తాను చేయబో మేలును గురించి వాగ్దానం చేశాను అని చెప్పి మిద్యానీయుడైన హోబాబుతో అడుగుతూ ఉన్నాడు మోషే, నువ్వు కూడా మాతో రా, నీకు ఈ స్థలం అంతా తెలుసు అని. ఎందుకంటే వాళ్ళు సంచార జీవులు, నొమాడ్స్. వాళ్ళు గుడారాల్లో నివసించే వాళ్ళు, స్థిరమైన నివాసం ఉండదు వాళ్ళకు. అరణ్యంలోనే ఒక దగ్గర ఉంటారు,
లేదా వాళ్ళకి ఎక్కడ పశువులకు ఆహారం ఉంటే అక్కడికి వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళు స్థిర నివాసం అంటూ లేదు వాళ్ళకి. అప్పుడు యోబాబు అంటున్నాడు, నేను రాను, నా దేశానికి నా వంశస్థుల యొద్దకు వెళ్తాను అంటున్నాడు. మోషే అంటున్నాడు, నీవు దయచేసి మమ్మల్ని విడువకుము, ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నవి. నీవు మాకు కన్నుల వలె ఉందువు, మరియు నీవు మాతో కూడా వచ్చిన యెడల యెహోవా మాకు ఏ మేలు చేయనో ఆ మేలును బట్టి నీకును మేము మేలు చేస్తాము అంటే అప్పుడు వాళ్ళు 3 రోజులు ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తాం. ముందేమో హోబాబు ఒప్పుకోలేదు, కానీ చివరికి మోషే అంటున్నాడు, దేవుడు మాకు ఇచ్చిన ఆశీర్వాదం మీకు కూడా ఉంటుంది అన్నప్పుడు హోబాబు కూడా వెళ్ళాడు. వెళ్ళి న్యాయాధిపతులు 1వ అధ్యాయం 16వ వచనంలో మోషే మామయ్యైన కేయును కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణంలో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యూదారణ్యమునికి వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించరు. అంటే కేయును కుమారులు కూడా యూదుల మధ్య నివాసం ఏర్పరచుకున్నారు. మనము ఇందాక కెరేతీలు పెలేతీల్లో చూస్తే బెనాయ లేవీయుడు. మనకు అనుమానం రావచ్చు, బెనాయ లేవీయుడు కదా, యుద్ధం ఎందుకు చేశాడు అని. మనము మోషే ఎప్పుడైతే కొండ పైకి 10 ఆజ్ఞలు పలకలు తీసుకునేదానికి వెళ్ళాడో అప్పుడు కింద వాళ్ళు బంగారు దూడతో పాపం చేయడం మనం చూస్తాం. వాళ్ళు బంగారు దూడని ఆరాధించడం, తినడం, తాగడం, లేవటం, నాట్యమాటం అవన్నీ మనకు తెలుసు. ఆ సమయంలో మోషే వచ్చి పిలుస్తున్నాడు, ఎవరైతే యెహోవా పక్షాన ఉన్నారో వాళ్ళందరూ నా దగ్గరికి రండి అని పిలిచినప్పుడు లేవీలందరూ వచ్చారు. లేవీలందరూ వచ్చి వారిని ప్రతిష్ఠ చేసుకున్నారు. మోషే అంటున్నాడు, మీరు మీ సహోదరుని, మీ చెలికాన్ని చంపివేయమన్నప్పుడు దాదాపుగా 3000 మందిని చంపడం మనం చూస్తాం. ఈ బెనాయ ఎవరంటే యెహోయాదా యాజకుడు ఉన్నాడు. యెహోయాదా యాజకునికి 2 కుమారులు, జకర్యా మరియు యెహోయాదా. జకర్యా వచ్చి మనము చూస్తే జకర్యా రెండో దినవృత్తాంతాలు 24వ అధ్యాయంలో రాజైన యోవాషు దేవుని విడిచిపెట్టేశాడు. ఎప్పుడైతే ఆయన యాజకుడు చనిపోగానే అంటే యెహోయాదా యాజకుడు పెంచాడు యోవాషుని, చనిపోయాడో అప్పుడు ఆయన ఉన్నన్ని రోజులు బానే ఉన్నాడు యోవాషు. 2 భార్యలు కూడా చేశాడు, ఇద్దరు స్త్రీలను వివాహం చేశాడు. అయినప్పటికీ తను పెంచిన తండ్రి మర్చిపోయాడు యోవాషు. వాళ్ళు ఎప్పుడైతే విగ్రహారాధన వైపు వెళ్ళారో యెహోయాదా కుమారుడు, దాన్ని బరకియా కుమారుడు అని కూడా అంటాం, యెహోయాదా కుమారుడు జకర్యా ఏమంటున్నాడంటే, మీరు విగ్రహారాధన చేయొద్దు, యెహోవా శాపం మీ మీదకి వస్తుంది అని చెప్పినప్పుడు యోవాషు చెప్తాడు, అతన్ని చంపివేయని చెప్తాడు. కాబట్టి బలిపీఠానికి దేవాలయానికి మధ్య అతన్ని రాళ్లతో రాజాజ్ఞ ప్రకారంగా కొట్టి చంపివేయడం మనం చూస్తాం. జకర్యా దేవుని కొరకు హతసాక్షిగా మరణిస్తే ఈ బెనాయ దేవుని కొరకు యుద్ధాలు చేశారు. 2 విభిన్న ధృవాలు, ఒక ఆయనేమో యాజకుడు, ఈయనేమో సైన్యాధిపతిగా పనిచేశాడు సొలొమోను సమయంలో. అయినా సరే 2 దేవుని బిడ్డలు. దేవుని కొరకు యుద్ధం చేయడం అవసరమే, యాజకత్వము అవసరమే. మన యేసు కూడా చెప్తాడు మనకు మత్తయి సువార్తలో, నీతిమంతుడైన హేబెల్ రక్తం మొదలుకొని బర్కియా కుమారుడు జకర్యా రక్తం వరకు చిందింపబడిన రక్తము విషయం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ బర్కియా, ఈ యెహోయాదా 2 కూడా ఒకటే. లేవీలు కూడా యుద్ధ సన్నద్ధులయ్యి యుద్ధం చేశారు. మనం యెహోషాపాతు రాజు యుద్ధ కాలంలో కూడా కేవలం లేవీల స్థితి మూలంగా వాళ్ళు యుద్ధం గెలవటం మనం చూస్తాం. గిబియోనీలు అనగా నెతినిమ్ము, అలాగే రెకాబీలు అనగా వాళ్ళు మిద్యాను సంతతి వాళ్ళు, మరలా కెరేతీలు పెలేతీలు అన్ని జనులు ఇజ్రాయేల్కి సంబంధం లేని వారు, అయినా సరే దేవునికి నమ్మకంగా ఉన్నారు. కెరేతీలు పెలేతీలు అయితే దావీదు రాజుకి నమ్మకంగా పనిచేశారు. అయితే జీఫీలు ఉన్నారు. జీఫీలు యూదులే. జీఫీల గురించి కీర్తన 54వ కీర్తనలో దావీదు రాజు రాస్తున్నాడు, వాళ్ళ శత్రువులు అంటున్నాడు. వాళ్ళని అన్ని జనులుగా
చిత్రీకరిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే మనము జీఫీలు 1 సమూయేలు 23:14 దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీఫు అను అరణ్యమున ఒక ప్రదేశమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగింపలేదు. తన ప్రాణం తీయుటకై సౌలు బయలుదేరనని తెలుసుకొని దావీదు జీఫు అరణ్యంలో ఒక వనమున దిగెను. జీఫీయులు బయలుదేరి గిబియాలోనున్న సౌలు నొద్దకు వచ్చి యెషీమోను దక్షిణముననున్న హకీలామన్యంలోని అరణ్యమున కొండ స్థలముల యందు దావీదు దిగి ఉన్నాడే. రాజా, నీ మనోభిష్టం అంతటి చెప్పున దిగిరము, రాజువైన నీ చేతికి అతన్ని అప్పగించడం మా పని అని చెప్పగా సౌలు వారితో ఇట్లా నేను మీరు నా యందు కనికరపడినందుకై మీకు యెహోవా ఆశీర్వాదం కలుగునుగాక అంటున్నాడు. వాళ్ళు మోసపూరితంగా దావీదు వారి మధ్యలో ఉన్నాడు, తన సొంత జనాంగమైన దావీదుని అప్పగించాలని శత్రువైన సౌలుతో చేతులు కలుపుతూ ఉన్నాడు జీఫీయులు. మరలా 1 సమూయేలు 26 మొదటి నుంచి చూస్తే జీఫీయులు గిబియాలో ఉన్న సౌలు నద్దకు వచ్చి దావీదు యెషీమోను ఎదుట హకీలామన్యంలో దాగి ఉన్నాడని తెలియజేయలుగా సౌలు లేచి ఇశ్రాయేలులో ఏర్పరచబడిన 3,000 మందిని తీసుకొని జీఫు అరణ్యంలో దావీదుని వెదుటకు జీఫు అరణ్యానికి పోయాడంట. 2 సార్లు పట్టించాలని చూశారు వాళ్ళు. మన స్వజానంగామే సౌలు కూడా అంటాడు, కపట సహోదరుల వలన ఆపదల్లో నేను చిక్కుకున్నాను అంటున్నాడు. మన సహోదరులే, కానీ వాళ్ళ కపటం మనం గుర్తించలేం. ఎందుకంటే వాళ్ళు మన సొంత వారు, మనం నమ్ముతాం కాబట్టి. నమ్మక ద్రోహం సులభంగా నమ్మినప్పుడే చేయగలం, నమ్మకపోతే చేయలేరు కదా ఎవరు ద్రోహము. దావీదైతే తన సొంత జనాంగమని వాళ్ళని నమ్మాడు, కానీ దేవుడు ప్రతిసారి కూడా దావీదుని తప్పించడం మనం చూస్తాం. నూతన నిబంధనలో కూడా మనం చూసినట్లయితే మనము నూతన నిబంధనలో చూస్తే ఫీబే కెంక్రేలో ఫీబే ఏం చేస్తుందంటే రోమియోలకు పత్రిక అందిస్తుంది. అలాగే సంఘ పరిచర్యలో ఎంతో తోడ్పడింది, సంఘానికి ఆర్థికంగా కూడా ఎంతో సహాయం చేసిందంట ఆమె ఫీబే. అలాగే ఇథియోపియన్ షండు కూడా ఫిలిప్పు ద్వారా అతను బాప్తిసం పొందాడు. మొట్టమొదటిగా ఆఫ్రికా కంట్రీకి సువార్త తీసుకుపోయిన వాళ్ళలో ప్రముఖుడిగా మనం గుర్తించవచ్చు. అలాగే తుకికు కొలసీయులకు మరియు ఎఫెసీయులకు పత్రికలు అందించాడు. ఎపఫ్రా కూడా నమ్మకమైన పరిచారకుడు అని చెప్పి మనకు పౌలు గారు చెప్పడం మనం చూస్తాం. మనం ఎక్కడ చూస్తామంటే రోమాపత్రిక 16:1 పౌలు ఫీబేని కెంక్రేలోని సంఘానికి సేవకురాలుగా పరిచయం చేశాడు. ఆమె అన్యజనురాలైన విశ్వాసి మరియు సంఘానికి ఆర్థికంగా సహాయం చేసిన ఒక పోషకురాలు. మరియు రోమియోలకు పౌలు రాసిన పత్రికను అందించే బాధ్యత ఆమెకు అప్పగించబడింది. కొలసి 4:7 చూస్తే టిటికస్ ప్రియమైన సహోదరుడు, నమ్మకమైన పరిచారకుడు మరియు తోటి సేవకుడు అని వర్ణించబడ్డాడు. ఆసియా ప్రాంతానికి చెందినవాడు, అన్యజనుడు అయినప్పటికీ పౌలుకు నమ్మకమైన దూతగా పనిచేస్తూ కొలసైలకు మరియు ఎఫెసీయులకు పత్రికలు అందజేశాడు. ఎపఫ్రా చూస్తే కొలస్సి 1:7 ఉంది, అలాగే కొలస్సి పత్రిక 4:12 ఉంది. విశ్వాసముతో సేవ చేశాడు, అవిశ్రాంతంగా పనిచేశాడు. పౌలు అతన్ని తోటి సేవకుడు అంటున్నాడు, క్రీస్తు యొక్క నమ్మకమైన పరిచారకుడు అని పిలుస్తున్నాడు. లూకా గారు మనకు అపోస్తల కార్యముల గ్రంథము లూకా సువార్త రాశారు. ఆయన కూడా అన్యుడే అయినప్పటికీ దేవునికి నమ్మకంగా ఎంతో పరిచయం చేసినట్లుగా మనం చూస్తాం. నితిని అన్యజనులు, అలాగే మనం చూస్తే కెరెతీలు పెలితీలు అన్యజనులు, అలాగే రెకాబీలు అన్యజనులు నమ్మకంగా ఉన్నారు. సొంత జనాంగమైన జీవీలు అయితే నమ్మకంగా లేరు. అలాగే అన్ని జనులైన ఈ ఫీబే, తుకికు, ఎపఫ్రా, లూకా అందరూ కూడా నమ్మకంగా ఉన్నారు. కానీ
ఇథియోపియన్ షండు నమ్మకంగా ఉన్నాడు. నూతన నిబంధనలో చూస్తే కొర్నేలి ఇటలీ పటాలానికి చెందిన ఒక రోమన్ శతాధిపతి అయినప్పటికీ కూడా తన కుటుంబంతో పాటు తన స్నేహితులు, తన బంధువులు అందరినీ పిలుచుకొని బాప్తిసం పొందకుండానే పరిశుద్ధాత్మ పొందిన వారిలో ప్రసిద్ధి చెందాడు. అదేవిధంగా లూదియా అనే స్త్రీ కూడా తుయతైర పట్టణానికి చెందినది. ఉదారంగు వస్త్రాలు నమ్మేది. అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇథియోపియన్ షండుని అయితే అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో చూస్తాం. అయినా సరే ఆమె ఐరోపాలోని తన ఇల్లుని సంఘానికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. మొదట్లో యేసు అనుచరులు కేవలం యూదులే. అన్యులు అంటే యూదులు కాని వాళ్ళందరూ అన్యులే. ఎప్పుడైతే యేసు శిలువలో తన ప్రాణాన్ని కార్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడో, శిలువ రక్తం కార్చాడో, ఆయన ప్రక్కన బల్లెపు పోటుతో గాయమైందో, పొడవబడినప్పుడు, నీళ్లు రక్తం కారినప్పుడు సంఘం ఉద్భవించింది. ఆ సంఘంలో జాతి కులమత భేదాలు, లింగ భేదాలు లేవు. ఎవరైనా కూడా చేరొచ్చు ఆ సంఘంలో. మనం జీపీ లాగా ద్రోహం చేయకూడదు. కానీ యేసు సొంత సహోదరులే అంటున్నారు యోహాను 1:11లో, ఆయన తన వారి యొద్దకు వచ్చని కానీ తన ప్రజలు ఆయన్ని అంగీకరించలేదు. అంటే తన స్వకీయులు ఆయన్ని అంగీకరించలేదు. మార్కు 6:4లో చూస్తే అందుకు యేసు తన ప్రవక్త తన దేశంలోను, తన బంధువులలోను, తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడను గణహీనుడు కాడు అంటున్నాడు. తన సహోదరులు నమ్మలేదు, అలాగే తన స్వకీయులు కూడా నమ్మలేదు. ఎందుకు నమ్మలేదంటే వాళ్ళు మెస్సీని రోమన్ సామ్రాజ్యాన్ని పడగొట్టి కొత్త సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు అని అనుకుంటున్నారు. కానీ యేసు రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అది ఆధ్యాత్మికమైన రాజ్యం. అది వాళ్ళు గుర్తించలేకపోయారు. మెయిన్ గా ఇస్కరియోతు యూద దేవునితో దగ్గరగా ఉన్నాడు. దేవునితోనే సన్నిహిత సంబంధం. మిగిలిన శిష్యులు ఎలా ఉన్నారో అలాగే ఉన్నాడు. కానీ తన హృదయాన్ని దేవునికి ఇవ్వలేకపోయాడు. తన అపేక్ష కలిగి ఉన్నాడు. యూదుడే అయినప్పటికీ దేవుని వెంబడించే వారిలో ఒకడు కాలేకపోయాడు. అపొస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. అదే లూకాసు వార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ప్రభు వల వేయమన్నప్పుడు సీమోను పేతురు అంటున్నాడు, ప్రభువా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ ఏమీ పట్టుకోలేదు, అయినా సరే నీ మాట చొప్పున వలలు వేస్తామన్నాడు. అయితే ఎప్పుడైతే ఆ చేపలు చూశాడో రాత్రంతా శ్రమ పడినా సరే ఒక్క చేప పడలేదు. కానీ విస్తారమైన చేపలు చూసినప్పుడు యేసు ఎదుట మోకాళ్ళ మీద పడ్డాడంట, సాగిల పడ్డాడంట. ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముడిని అంటున్నాడంట. నిజానికి అక్కడ పేతురు చేసిన పాపం ఏమీ లేదు. మనం చూస్తే దేవుని చెప్పినట్టుగా వలేసాడు, చేపలు పడ్డాయి. అంటే తన హృదయ పరిస్థితి పేతురు గుర్తించాడు. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన నీతి క్రియలు మురికి గుడ్డలని మనకు అర్థం అవుతాయి. పాపాత్ముడిని పేతురే ఒప్పుకుంటున్నాడు. ఎంతో పరిచర్య చేసిన పేతురు, దేవునికి దగ్గరగా ఉన్న పేతురు. పాపాత్ముడు అంటే మనము ప్రతి క్షణం తప్పిపోయే బతుకులు మనది. మనం ఇంకా ఎంత హీనంగా ఉంటామో దేవుని సన్నిధిలో మనకు తెలుసు. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, మీరు విశ్వాసము గలవారు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా అంటున్నాడు. అంటే యేసు మన హృదయంలో ఉంటే మనకు తెలుసు మన అంతరంగంలో ఏం జరుగుతుందో పక్కన వారికి తెలియకపోవచ్చు. మనకు తెలుసు. ఎవరి అంతరంగం వారికి తెలుసు. దేవునికి తెలుసు, అపవాదికి కూడా ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే మనం దేవుని వైపు వెళ్తూ ఉన్నప్పుడు వాడు వెనక్కి లాగాలని చూస్తుంటాడు. మన కుటుంబాల్లో, మన సన్నిహితుల మధ్య కల్లోలాన్ని సృష్టిస్తూ ఉంటాడు. కుటుంబ జీవితం నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు వాడు. తర్వాత మనము ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుంచి విడుదల వచ్చేటప్పుడు మోషే చెప్తాడు, మీరు కుటుంబానికి ఒక గొర్రె పిల్లని లేదా ఒక మేక పిల్లని తీసుకోమని చెప్తాడు. తీసుకొని ఏం చేయాలంటే వాళ్ళు దాన్ని రక్తాన్ని పళ్ళెంలో తీసుకొని హిస్సోపు కుంచుతో ద్వారబంధపు నిలువుకంకి అడ్డకమ్మలకి పూయాలి. అంటే సిలువ ఆకారంలో పూయాలి. ఒకవేళ ఎవరైనా ఐగుప్తులు మనము హిస్సోపు కుంచెతో
బలి పశువు రక్తాన్ని పూసినప్పుడు ఎవరైనా ఐగుప్తులు మన ఇంట్లోకి వచ్చేసారనుకోండి, అప్పుడు వాళ్ళకు కూడా మరణం సంభవించదు. లేదా మన స్నేహితులకి ఎవరికైనా మనం వెళ్ళి వాళ్ళ ద్వారబంధానికి ఆ రక్తాన్ని పూసామనుకోండి, అప్పుడు కూడా వాళ్ళకి మరణం సంభవించదు. అంటే యేసు రక్తము ఎవరికైనా సరే ఆశ్రయించినప్పుడు అది ఆశ్రయ దుర్గంగా ఉంటుంది. ఇప్పుడు మోషే చెప్తున్నాడు, మీరు బలి పశు అదే ఒక గొర్రె పిల్లను గాని మేక పిల్లను గాని వధించినప్పుడు మీ కుటుంబం చాలకపోతే వేరే కుటుంబాన్ని కలుపుకోమంటున్నాడు. వేరే కుటుంబాన్ని కలుపుకోమంటున్నాడు అంటే అక్కడ గొర్రె పిల్ల చాలదని లేదు, లేదా కుటుంబ సభ్యులకి ఆ మాంసం సరిపోదు అని కాదు. గొర్రెపిల్ల ఉంటది మనం తిన్నా సరే, పక్కన కుటుంబాన్ని కలుపుకోవాలి. కొంతమంది ఇద్దరే ఉంటారు, పిల్లలు లేని వాళ్ళు ఉంటారు, లేదా ఆడపిల్లలు అయితే వివాహమై వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమందికి అందరూ ఆడపిల్లలే ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోవచ్చు. లేదా వివాహం కాని కొడుకున్నాడు అనుకోండి, వాళ్ళు ముగ్గురే ఉండవచ్చు. అలాంటప్పుడు పక్కన కుటుంబాన్ని కలుపుకోమంటున్నారు. ఏ విధంగా యేసు శిలువ బలియాగానికి మోషే చేసిన ప్రాయశ్చిత్తం అంటే జ్యేష్ఠుడు మరణించకుండా గృహంలో ఎవరి గృహానికి వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. అదేవిధంగా యేసు ఒక గృహం అంటే మనమందరం ఒక గృహమే లెక్క, ఒక కుటుంబమే మనమందరం కూడా. యేసు రక్తం, యేసు శరీర రక్తాలు ఎప్పుడైతే మనము పంచుకున్నామో, ఏ సంఘమైనా సరే మనం అందరం ఒకే కుటుంబం. అంటే మన కుటుంబానికి ఒక గొర్రెపిల్ల సరిపోతుంది. అంటే యేసు అనే గొర్రెపిల్ల మన పాపాన్ని, లోక పాపాన్ని మోసుకునేదానికి వచ్చాడు కాబట్టి ఆ గొర్రెపిల్ల మాంసము రక్తము మనకు సరిపోతుంది. ఒక్కరికనిక అది భూగోళానికి అంతటికి. తండ్రి కుమార పరిశుద్ధాత్మని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరూ కూడా ప్రభు సంస్కార ఆరాధన ఆచరిస్తారు. వాళ్ళందరూ ఒకే కుటుంబం. మనం ఏ డినామినేషన్ కి చెందినా సరే అందరం కూడా ఏక కుటుంబం అయి ఉంటున్నాం. ఆ ఏక కుటుంబంలో గొర్రెపిల్ల సరిపోదు అని లేదు. కుటుంబం చాలకపోతే పక్కన కుటుంబం యాడ్ చేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, మన కుటుంబం చాలదు, ఎందుకంటే మన చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు అన్ని జనులు. మనం కూడా వాళ్ళకి సువార్త చెప్పాలి, వాళ్ళు కూడా మన కుటుంబంలో జాయిన్ అయ్యేటట్లుగా మనం చూసుకోవాలి. ఆ బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల శరీర రక్తములు విస్తారంగా ఉంది. మనం వెళ్ళాలి, మనం వెళ్ళి రండి మీరు కూడా ఈ విందులో పాల్పంపులు పొందండి అని మనం పిలుచుకోవాలి మన స్నేహితులను, మన బంధువులను. మనము సామెతల గ్రంథం చూస్తే ఈ ప్రభు సంస్కార ఆరాధన మనము కొన్ని సంఘాల్లో చిన్నపిల్లలకు గుడిస్తారు, అంటే ఇండివిజువల్ చర్చెస్ లో అండి, మెయిన్ చర్చెస్ లో అయితే ఇవ్వరు. ఇండివిజువల్ చర్చెస్ లో కొంతమంది ఇస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే యేసు కేవలం పెద్దవారి కొరకే కాదు, చిన్నపిల్లల పాప పరిహారార్థం కూడా మరణించాడు అని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు ఐగుప్తీయులు కూడా వాళ్ళ కుటుంబానికి వాళ్ళు గొర్రెపిల్లని వధించినప్పుడు చిన్నపిల్లలకు పెట్టకుండా ఏం వాళ్ళ వరకే తినరు, చిన్నపిల్లలకు కూడా పెట్టుంటారు ఖచ్చితంగా. కాబట్టి యేసు చిన్నపిల్లల కొరకు కూడా మరణించాడు, మనకు కూడా మరణించాడు. వయోభేదం ఏమీ లేదు, లింగ భేదం కూడా లేదు. ఆ గొర్రెపిల్ల శరీర మాంసములు ఇంకా ఉన్నాయి రాకడ పర్యంతం. ఎంతమంది అయినా వచ్చి ఆ శరీర మాంసములు మనము భుజించవచ్చు. ఆ రక్తంలో మన పాపములు కడుక్కుంటే మనం నీతిమంతులం అవుతాం. ఆ శరీరము రక్తములు మనం అంగీకరిస్తే యేసు శరీరంలో పాలివారం అవుతాం. మరి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనంలో 19వ వచనంలో చూస్తే, నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. బండ మీద సర్పము జాడ, బండ క్రీస్తే. పేతురుతో అంటున్నాడు, నీవు కేఫావు, నీ మీద నా సంఘాన్ని కడతానంటున్నాడు ప్రభు. ఆ బండ క్రీస్తే. బండ మీద సర్పము జాడ, అపవాది జాడ కనుక్కోలేం మనం.
మనం దేవునిలో ఉన్నట్లుగానే ఉంటాం. అన్ని ప్రార్థనలు చేస్తూ ఉంటాం, స్తుతి పాటలు పాడుతూ ఉంటాం, కుటుంబ ఆరాధన, సంఘారాధన, సహవాసంలో ఆరాధనలు అన్నీ జరుగుతూ ఉంటాయి. వాడు ఎప్పుడు ప్రవేశిస్తాడో మనకు తెలియదు. హృదయంలో ప్రవేశిస్తాడు వాడు. మన హృదయంలో ప్రవేశించడం మనం గుర్తించలేకపోతాం. మనం అన్నాడు ఆదాము హవ్వ ఏదైనా వనంలో ఉన్నప్పుడు వాడు ఏ విధంగా ప్రవేశించాడో అదే విధంగా క్రీస్తు అనే బండ మీద కట్టబడిన మన జీవితాల్లో కూడా వాడు ప్రవేశించే అవకాశం ఉంది. మనకు తెలియదు, అది మనం గుర్తించగలగాలి. మనం ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో. బండ మీద సర్పం జాడ ఇహలోక పరంగా కూడా మనం కనుక్కోలేం. మామూలుగా న్యాచురల్ గా మనం చూసినా సరే బండ మీద ఉన్న సర్పం మనకు కనబడదు. అలాగే క్రీస్తు అనే బండ మీద కట్టబడిన మన జీవితాల్లో కూడా వాడు ప్రవేశించవచ్చు. కన్యకతో పురుషుని జాడ, ఆకాశంలో పక్షుల జాడ, నడి సముద్రంలో ఓడ జాడ, అవి మనకు ప్రస్తుతం అవసరం లేదు. కానీ కన్యకతో పురుషుని జాడ ఈ లోక సంబంధంలో కూడా మనం చూస్తే కన్యకతో పురుషుని జాడ మనం గుర్తించగలిగితే తల్లిదండ్రులు వాళ్ళ కుమార్తెలను జాగ్రత్త చేసుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా గుర్తించలేని విషయం అది, పురుషుని జాడ. అదే విధంగా కన్యక, వధువు సంఘము కన్యక. ఆ కన్యకతో పురుషుడు, ఆ పురుషుడు ఎవరంటే అపవాది. మన అంతరంగ పురుషుడు దేవునికి విరోధంగా ఉంటే ఆ పరాయి పురుషుడు మన హృదయంలో ప్రవేశించే అవకాశం ఉంది. కన్యకతో పురుషుని జాడ ఈ లోకంలో ఎలా గుర్తించలేమో, వధువు సంఘమైన కన్యకైన మన హృదయంలో కూడా అపవాది ప్రవేశించడం ఎవ్వరూ చూడలేరు. పైకి భక్తి పరుల వలె మనం కనిపిస్తాం, వేషధారణ కలిగి ఉంటాం. అబ్బా వీళ్ళు ఎంత భక్తి పరులో, వీళ్ళలాగా మనం ఉంటే బాగుంది అనుకుంటాం. అని అన్ని ఉట్టి మాటలు వేసి అంటాడు కదా, బీద విధవరాలు వీళ్ళందరికంటే ఎక్కువ వేసింది అంటున్నా. ఆ ధనవంతుల మధ్య బీద విధవరాలు పేద వస్త్రాలు, ఆమె వస్త్రాలు కూడా వాళ్ళకి ఇంపుగా ఉండవేమో, అయినప్పటికీ హృదయాన్ని చూచాడు దేవుడు. ధనవంతులు తమకు కలిగిన దానిలో వేశారు అంటున్నారు, కానీ విధవరాలు తన జీవనం అంతా వేసింది. దేవుని మనసారా ప్రేమించింది ఆమె, అందుకే తన జీవనం అంతా వేసేసింది ఆమె. అటువంటి హృదయం దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒక తెల్ల గులాబీ దగ్గరికి ఒక పిచ్చుక వచ్చేదంట. ఒక పిచ్చుక రోజు వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని పదే పదే చెప్పేదంట. తెల్ల గులాబీకి గర్వం, ఎందుకంటే తను అందంగా ఉంటుందని. నేను ఎంత అందంగా లేకపోతే ఈ పిచ్చుక రోజు వచ్చి నా దగ్గరికి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తుందని అసలు పట్టించుకోలేదంట. అన్యాయస్తుడైన న్యాయాధిపతి వద్దకు బీద విధవరాలు పదే పదే వెళ్ళి నా పక్షాన వ్యాజ్యం తీర్చు అంటే విసిగిపోయి ఏ విధంగా వ్యాజ్యం తీర్చాడో అదే విధంగా పదే పదే గులాబీ ఉంటే ఎన్ని రోజులు ఉంటది? మాక్సిమం 1 వీక్ ఉంటదేమో, తర్వాత రాలిపోతుంది. కానీ పిచ్చుక జీవితం లైఫ్ స్పాన్ కొంచెం ఎక్కువే. పిచ్చుకతో విసిగిపోయింది తెల్ల గులాబీ. విసిగిపోయి, సరే నువ్వు నన్ను నిజంగా ప్రేమించినట్లయితే నేను ఇప్పుడు తెల్లగున్నా కదా, నన్ను మొత్తం ఎర్రగా చెయ్యి అని చెప్పిందంట. పిచ్చుకేం అర్థం కాలేదు, అట్లా దేవుడు నిన్ను తెల్లగా పుట్టించాడు, నేనేమో నిన్ను ఎర్రగా చేయలేనంటే, లేదు నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నన్ను ఎర్రగా చెయ్యి, అప్పుడు నీ ప్రేమ నిజము అని నేను నమ్ముతాను అని చెప్పిందంట తెల్ల గులాబీ. చెప్తే అప్పుడు ఆ రోజంతా ఆలోచన చేసిందంట పిచ్చుక. ఆలోచన చేసి మరుసటి రోజు వచ్చిందంట, నేను అలాగే నిన్ను ఎర్రగా చేస్తాను, నువ్వు నన్ను ప్రేమిస్తావా అని అడిగిందంట. ఖచ్చితంగా ప్రేమిస్తాను నిన్ను అని చెప్పిందంట. ఇది అనుకుంటుంది పిచ్చుక, ఎలా తెల్ల గులాబీ అనుకుంటుంది, ఈ పిచ్చుక వల్ల ఎలా అవుతుంది, ఇదేం మనిషా పోయి పెయింట్ తీసుకొచ్చి నాకు పూసేదానికి, దానివల్ల కాదులే అనుకుందంట. కానీ ఈ పిచ్చుక ఏం చేస్తుంది, ఆ గులాబీ చెట్టుకున్న ముళ్ళకి తన శరీరాన్ని గుచ్చుకొని రక్త బొట్టు వచ్చినప్పుడు పోయి గులాబీ మీద విదిలిస్తుందంట. ఆ విధంగా పలుమార్లు చేసిందంట. ఒక్కసారికి కుదరదు. గులాబీ అంతా ఎర్రగా అవ్వాలంటే ఎక్కువ రక్తం కావాలి. పలుసార్లు తను ముళ్ళుకు గుచ్చుకునేది, ఆ రక్తపు బొట్టు గులాబీ మీద వేసేది, మళ్ళీ గుచ్చుకునేది, రక్తపు బొట్టు గులాబీ మీద వేసేది. ఆ విధంగా గులాబీ అంతా రెడ్ కలర్ లో అయిపోయిందంట. చూడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి పడిపోయి చనిపోయింది పిచ్చుక. అప్పుడు తెల్ల గులాబీకి అప్పుడు జ్ఞానోదయం అయిందంట.
అయ్యో నిజంగానే నన్ను ప్రేమించింది, నేను వినలేకపోయాను, నన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది ఈ పిచ్చుక నన్ను అని చెప్పి అప్పుడు ఏడ్చిందంట. ఏడ్చినందువల్ల ఉపయోగం లేదు కదా. ప్రభు కూడా మనకు చెప్తున్నాడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారి విశ్వాసం నుంచి ప్రతి వాడు కూడా నశింపక నిత్య జీవం పొందేటట్లు ఆయన అనుగ్రహించాడు. దేవుడు కూడా చెప్తున్నాడు, యేసు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని రోజు మనకు చెప్తాడు. కానీ మనమైతే నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా కోసం ప్రాణం పెట్టు అని తల్లి గులాబీ ఏ విధంగా అడిగిందో మన కోసం అయితే యేసై ప్రాణం పెట్టేశాడు. కానీ నమ్మవలసిన బాధ్యత మనది మాత్రమే. నమ్మకపోతే ఆయన కూడా ఏం చేయలేడు, విడిచిపెట్టేస్తాడు. ఆ స్థితి మనకు రాకముందే ఆయన పాదాల మీద పడి మనం క్షమాపణ వేడదాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను కాక. వచ్చిన అందరికీ కూడా ప్రభు నామంలో కృతజ్ఞతలండి. అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రభు నామంలో కృతజ్ఞతలు. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. మరి చక్కని వాక్యం ద్వారా అన్యులైన వారు దేవుని సేవలో ఎలా వాడబడ్డారో, మరి పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో చాలా మందిని చూపిస్తూ వివరించారు. మరి ఎంతో స్టడీ చేసి మాకు చక్కగా వివరించారు. అన్యులైన వారు ఎలా తగ్గించుకున్నారు, దేవాలయ పరిచర్యలు ఎలా వాడబడ్డారు, సొలొమోను పట్టాభిషేకం మొదలుకొని దావీదుకి సపోర్ట్ చేసే విషయంలో కానీ, మరి క్రొత్త నిబంధనలో పాత నిబంధనలో కూడా ఎంతో మంది మరి దేవునికి ఆ పరిచర్యలో వాడబడిన విధానము అన్యులుగా ఉన్నా సరే చాలా చక్కగా వివరించారు, అర్థమయ్యేటట్లు. మరి సిస్టర్ చెప్పింది మరి డిఫరెంట్ మెసేజ్ అండి. దయచేసి మీ గ్రూప్స్లో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకు కూడా షేర్ చేయొచ్చు. చక్కని వర్తమానాన్ని అందించిన ప్రసిద్ధ గారికి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. మన మధ్యలో ఉన్న రెవరెండ్ జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు కొందరం ప్రభా. అయ్యా ప్రసిద్ధ శిష్యుని ప్రభా మరుగుపరిచి నాతోని మాతలోని ప్రభా మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. అయ్యా ప్రభా, యెహోవా పక్షపాతి కాదు ప్రభా. ప్రతి జన్మలో తండ్రి ఎవరైతే ప్రభా భక్తిగా ఉంటారో, నీతిగా ఉంటారో వారందరినీ చేర్చుకునే దేవుడు అయ్యా. అయ్యా కొత్త నిబంధన మొదలుకొని పాత నిబంధన వరకు ప్రభా అదే సత్యమకు బయలుపరుస్తూ ఉందయ్యా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా, అనేక మంది ప్రభా నిజంలో ప్రభా చేర్చుకుని తండ్రి అయ్యా నీ వంశావళిలో కూడా ప్రభా చోటు ఇచ్చిన సందర్భం మేము ఎరుగుతుంది తండ్రి. ప్రార్థన చేస్తున్నాం ప్రభా, మేము పిలువబడిన పిలుపు తగినట్టుగా ప్రభా మేము ప్రవర్తించగల కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నువ్వు కులాలు కానీ మతాలు కానీ పరిస్థితులు కానీ ప్రభా వీటిని పట్టించుకునే దేవుడు కాదయ్యా. ఎవరైతే నీ సన్నిధిలో యథార్థంగా ఉంటారో, సత్యంగా ఉంటారో ప్రభా ప్రతి ఒక్కరిని చేర్చుకునే దేవుడివి, వాడుకునే దేవుడు అయ్యా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా తండ్రి, నువ్వు వాక్యం సెలవిచ్చినట్టుగా ప్రభా ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వాడిని ప్రభా ఆయన అంగీకరించును అని చెప్పినట్టుగా ప్రభా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పినట్టుగా ప్రభా అయ్యా ఇప్పుడు సిస్టర్ చెప్పిన ప్రభా అనేక మంది జీవితాల్లో ప్రభా అదే వాస్తవం తండ్రి. ప్రభా మేము తెలుసుకోగలిగాం, అందరి బట్టి వందనాలు తండ్రి. మా జీవితాలను కూడా వాడుకోండి అయ్యా. మేము ఇశ్రాయేలుతో సహపరులం కాదు కానీ ప్రభా నీ కృపలో మమ్మల్ని ప్రభా పిలిచి మా పూర్వీకులను పిలిచి మమ్మల్ని చేర్చుకొని నువ్వు వాడుకుంటున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నమ్మకస్తులుగా ఉంచండి ప్రభా. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులయ్యా. ఆ ధన్యతలోకి మమ్మల్ని చేర్చిన విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నమ్మకస్తులుగా ఉంచండి. మేము ఏ విధంగా అయితే ప్రభా నీలోకి వచ్చాము తండ్రి, అనేక మంది ప్రభా నీ వాక్యం ఎరగిన బిడ్డలు తండ్రి ఆ విధంగా ఆకర్షించుకునే కృప, వారిని ప్రేమించే కృప, వారికి స్వార్థ ప్రకటించే కృప మాకు అందరికీ దయచేయమని అయ్యా ప్రభా సిస్టర్ని బలంగా దీవించండి, కుటుంబాన్ని దీవించండి. ప్రతిరోజు ప్రభా ఉదయకాల సమయం లేచి ప్రభా బిడ్డ తన ప్రభా వెర్చువల్ ఫెలోషిప్లో పాల్గొంచుండగా తన ప్రభా తను చేయగలిగే పని ప్రభా ఈ యొక్క వెర్చువల్ ఫెలోషిప్ చేయించుండగా బిడ్డను దీవించమని ఆశీర్దించమని మీరు చేసిన పరిచయం దేవుడు అన్యేషుడు కదని సెలవు ఇచ్చా ప్రభా. అతని పరిస్థితిని వారి కుటుంబాలు దీవించండి. ఇంకా అనేక స్థలాల్లో బహుబలంగా వాడబడగల కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ విధంగా ప్రభు ప్రతిరోజు వాక్యం వినడానికి తండ్రి ఈ ప్లాట్ఫామ్ మాకు ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని వారి కుటుంబాలు దీవించండి తండ్రి. సహకరిస్తున్న దేవతన ప్రభు ఝాన్సీ సిస్టర్ని, స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, పరిశుద్ధ సిస్టర్ని, తేజ్ అఫ్రటిస్ గారిని, కోటి వారిని దీవించండి అయ్యా. అదేవిధంగా ప్రభు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పేరు దీవించండి. ఆర్థిక అవసరాలు, ఆరోగ్య సంబంధమైన అవసరాలు, అదేవిధంగా బిడ్డల దేతన ప్రభ పెంపకము, అదే బిడ్డల వివాహము, విద్య, ఉద్యోగ ప్రభ అన్వేషణలో బిడ్డలకు అందరూ సహకరించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా దేవతని ప్రభ
ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కిరణ్ గారిని జ్ఞాపకం చేసుకో, జీవనంత్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకో, డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకో, కాటనాయ్ గారిని, రామనామయ్య గారిని జ్ఞాపకం చేసుకో. బిడ్డ వివాహం విషయం ప్రభా నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా, రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకో. అదేవిధంగా దేవతను ప్రభా ఆశీర్వాద గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రతి బిడ్డను పేరు పేరు ముట్టమని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా బిడ్డలు చదువుకుంటుండగా ప్రభా ప్రతి బిడ్డను ప్రభా ఉన్నతమైన స్థాయిలో దీవించమని, ఆశీర్వదించమని, ప్రత్యేకంగా వెత్తబడే వాక్యం తండ్రి మా హృదయాలు ఫలించేలాగున, వాక్యానుసారంగా జీవించేలాగున, రేపు మేము కలుసుకునే పర్యంతం అని కృప మా మీద ఉంచమని, రేపు జరగబోతున్న ఆదివారపు ఆరాధనన్నింటిలో మీరే ఉండి సకల మహిమగంత ప్రభావం పొందుకోమని, వాక్యం చెప్పిన దాసులను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోక ముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక ముందు భూమి మీద నెరవేరును గాక, మాకు కావాల్సిన ఆహారం మీద దయచేయము, మా రుణ క్షమించము, ప్రకారం అపరాధములను మీరు క్షమించండి. మన శోధనలు తప్పించము, ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం విన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసురాలకు, పాల్గొన్న బిడ్డలకు ఆయనకున్న సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రార్థించిన రెవరెండ్ చామిరావు కుమార్ గారికి, వాక్యం అందించిన సిస్టర్ ప్రసిద్ధ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందామండి. జాయిన్ అయిన మీ అందరికి కూడా వందనాలండి.